అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజీ స్టోరీస్. ఇవాళ హాల్స్ కాకుండా మన ఛానల్లో కొత్తగా మీ అందరి కోసం స్ట్రీట్ షాపింగ్ చేయబోతున్నాము. అది కూడా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ కాదు, ఛాలెంజ్ అన్నమాట. మా చెల్లి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నేను సుజీ. నా ఛానల్లో అంతా కూడా మీరు ఫ్యాషన్ కంటెంట్ అంతా చూస్తారనమాట. రివ్యూస్ అన్ని సైట్స్ మీద రివ్యూస్ చూస్తారు క్లోతింగ్ మీద. సో ఇవాళ కూడా దాన్ని బేస్ చేసుకునే మనం స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నాము. స్ట్రీట్ షాపింగ్లో కూడా మంచి కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను. అండ్ దాన్ని బట్టి ప్రైజెస్ కూడా మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ వీడియోలో ఒకటి స్ట్రీట్ షాపింగ్ మాత్రమే కాకుండా మా చెల్లితో నేను 1000 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో ఈ ఛాలెంజ్ అనేది మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే నా పేరు సుజ్జి, మా చెల్లి పేరు హనీ అనమాట. మేమిద్దరం కలిసి 1000 రూపీస్ ఛాలెంజ్ చేయబోతున్నాము. తనని పిలుస్తాను చూదురు కానీ. సో తను హనీ అనమాట, మా చెల్లి తను. ఇవాళ మేమిద్దరం కలిసి 1000 రూపీస్ ఛాలెంజ్ చేయబోతున్నాము. అండ్ కొంత టైం పెట్టుకొని ఆ 1000 రూపీస్లో మేము ఎంత సరే టైం పెట్టుకుంటే కొంచెం పని అనేది ఫాస్ట్గా అవుతుంది కాబట్టి టైం పెట్టుకుందాం అని అనుకున్నాం మేము. ఛాలెంజ్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మేము అనుకుంటుంది ఏంటంటే ఛాలెంజ్ 1000 రూపీస్లో ఎన్ని కొనగలము అన్నీ కూడా మీరు చూదురు కానీ మీకు కూడా ఈ ఛాలెంజ్ నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతకంటే ముందుగా మేము చేసే ఛాలెంజ్ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడే సికింద్రాబాద్కి వచ్చామన్నమాట. హనీ వాళ్ళు అయితే అటు సైడ్ వెళ్తారంట, నేను ఇటు సైడ్ వెళ్తాను. అనుకునేదంటే వెళ్తాను నా ఇష్టం. సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. 1000 రూపీస్ ఛాలెంజ్ నేనే విన్నాను, నేను వెళ్తాను. టాప్ 150 అంట. సమ్మర్లో అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. 150కి సమ్మర్ డ్రెస్సెస్ అంట. అసలు బయట ఎక్కడైనా 150కి వస్తుందా చెప్పండి. అండ్ క్వాలిటీ కూడా పర్లేదు అనిపించింది నాకు డైలీ వేర్ యూజ్ చేయడానికి. ఇందులో కలర్స్ ఉన్నాయా అని అంటే ఈ వైట్ కలర్ ఉందన్నారు. బాగుంది కదా, ఇంకా 150కి తీసేసుకుందాం. 150 అంట. ఇక్కడ అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి. 500 తీయండి భయ్యా. 600 అన్నారు కదా, నేను 500 కన్నా ఇచ్చేయండి. కావాలంటే లాస్ట్ 550 ఇస్తాను. వచ్చేది రేట్ ఉంది 50 రూపాయలు. ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ నాకు చాలా నచ్చింది. 600 చెప్పారు. ఎంత బార్గెన్ చేసినా 500కి ఇవ్వమంటే ఇవ్వలేదన్నమాట. ఈ లోపు నాకు పక్కన ఇంకో డ్రెస్ నచ్చింది. వచ్చిన రేట్ ఉన్నది 480 ఇచ్చేయండి. 30 రూపీస్కి చూడకండి. బార్గెన్ గట్టిగానే చేశాను, కానీ నచ్చిన డ్రెస్ గురించి కాకుండా వేరే డ్రెస్ గురించి అడుగుతుంటే ఆయన షాక్ అవుతున్నాడు. బ్లాక్ డ్రెస్ తీసుకుందాం అనుకుని ఈ డ్రెస్ తీసుకున్నాను. 450కి ఇచ్చారు. బ్లాక్ డ్రెస్తో కంపేర్ చేస్తే ఈ డ్రెస్ చాలా నచ్చింది. మోడల్ కొత్తగా ఉందని తీసుకున్నాను. బయట స్ట్రీట్ అంతా కూడా 150 ఫ్రాక్సే కనిపించాయి. ఇంకా హెవీ డ్రెస్సెస్ కనిపించాయి అనమాట. కానీ అవి కొంచెము కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. మన బడ్జెట్ ఓన్లీ 1000 కాబట్టి అందులో 150 కవర్ అయింది కాబట్టి ఆల్రెడీ పాలిక బజార్లోకి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాను. పాలిక బజార్లో అయితే జ్యువెలరీ చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాక్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తట్టు రీజనబుల్ ప్రైసెస్లో 400 250 అలానే ఉంటుంది. ఇది మనకి పెళ్ళిళ్ళకి వేసుకోవడానికి క్లచ్ బ్యాగ్ చాలా బాగుంటుంది. అండ్ తట్టు 250 రూపీస్ అని చెప్పారు. అండ్ ఈ టెడ్డీ బేర్ అయితే ఎప్పుడు ట్రెండ్లో ఉంటుంది. చాలా బాగుంటాయి అనమాట, సాఫ్ట్ టాయ్స్ లాగా. కాస్ట్ కూడా వచ్చేసి 200 చెప్పారు. చాలా వర్తీ అనిపించింది. ఈ బ్లాక్ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ నాకున్న బ్యాగ్స్ అన్నీ కూడా బ్లాక్ కలరే ఉన్నాయి. అండ్ అది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 150 చెప్పారు. చాలా వర్తీ అనిపించింది. ఎంత క్యూట్గా ఉందో. పాలిక బజార్ లేన్లోకి స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ లక్ష్మీ గణేష్ అని చెప్పి ఒక షాప్లో జిమిచూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయంట. ఓన్లీ 800 రూపీస్కే. ప్రెజెంట్ స్టాక్ అవుట్ అయిపోయింది, తొందరలో వస్తాయని అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అటు సైడ్ వెళ్తే మాత్రం అక్కడ 800కే ఉన్నాయి జిమిచూ శారీస్. సో తీసుకోండి. అక్కడ మన ట్రెడిషనల్ జ్యువెలరీ ఉంది అండ్ మంచి క్వాలిటీలో ఉంది అసలు. అండ్ ఎవరు నమ్మరు, అది అక్కడ సికింద్రాబాద్లోది అంటే చాలా మంచి క్వాలిటీలో ఉంది. కాస్ట్ 600 అని చెప్పారు. మన బడ్జెట్ దాటేసిద్ది కదా, అందుకనే తీసుకోలేదు. బట్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. చాలా బాగుంది. ఎంత కలెక్షన్ ఉందో అసలు. ఇది 60 అంట. అండ్ ఇవైతే వెస్ట్రన్ వేర్ మీదకి చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. 80కి ఇస్తారా? 25 80. ఓకే, ఇది ఒకటి
రోజ్ గోల్డ్ బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి. 120 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. పార్టీ వేర్ కలెక్షన్కి అయితే చాలా నాకు అసలు బాగుంటుంది. బ్రాస్లెట్స్ అలవాటు లేదు, అందుకని తీసుకోలేదు. సో ఇదేది తీసుకోలేదు. ఎంత? ఇది 100కి ఇచ్చేయచ్చు. 120కి. సమ్మర్లో షార్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను షార్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. 2 షార్ట్స్ తీసుకుందాం అనుకున్నా. వాళ్ళు ఈచ్ 130 అని చెప్పారు. ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు కూడా సైడ్ టాప్స్ తీసుకున్నాను. ఎంత ఉంటాయి? ఇంకా ఒక్కటే నచ్చింది, సో 20కి తీసుకున్నాను. సక్సెస్ఫుల్లీ ఫ్రీకి ఇవ్వండి మాకు ఏదైనా ఫ్రీ అంట. ఫ్లాట్స్ నచ్చాయి, 120 అంట. క్వాలిటీ పర్లేదు అనిపించింది, డైలీ వేర్ యూస్ చేయొచ్చు. మా దగ్గర మొత్తం 1000 రూపాయలు వాడాక 150 మిగిలాయి అనమాట. క్లిప్ నచ్చింది నాకు, 20 రూపీస్ అంట. నా దగ్గర ఇంకా 600 ఉన్నాయి. ఈ సమ్మర్ సీజన్లో పెద్ద పెద్ద డ్రెస్సెస్ తీసుకుని ఏం చేయాలో అర్థం కాక ఇంకేం కొనాలో అర్థం కావట్లేదు నాకు. అసలు చెల్లె ఏం తీసుకుందేమో ఇప్పటి వరకు. ఇది యాడ్ స్టోన్స్ జ్యువెలరీ అంటారు కదా, పార్టీ వేర్ శారీస్ మీద ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇది చాలా సింపుల్గా చాలా బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది 150 అన్నారు. పింక్ డ్రెస్ చాలా నచ్చింది నాకు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 800 అన్నారు. నేను అడిగితే 500 అంటున్నారు. 400 ఇస్తే బాగుంటుంది. ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది, కానీ 500 ఇస్తాను. ఫైనల్గా 400కి ఇస్తానంటున్నారు. సో తీసుకుంటున్నా. ఇంకా మొత్తం స్వీప్ అయిపోయింది నాది. 1000 రూపీస్ కంప్లీట్ అయింది. మిగిలిన 140కి డోర్ మ్యాట్ తీసుకున్నాను అనమాట. అయిపోయింది 1000. సో షాపింగ్ అంతా ఇలా అయ్యింది, మీరు ఇప్పుడు అది చూసింది. పాపం చెల్లి ఫస్ట్ టైం చేసింది కాబట్టి ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు చేసింది. ఎంత వేరే వాడిందో మీరు చూసారు కదా. కొంచెం కెమెరా ముందు కొంచెం షై అనమాట, భయము. సో అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇదంతా షాపింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమేమి కొన్నామో మీకు ఇప్పుడు చూపిస్తాం. 1000లో ఎంత కొన్నామో చూద్దరు కానీ మీరు. ఫస్ట్ చెల్లి చూపిస్తుంది. ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. నా కోసమే కాదు, మా అక్క కోసమే తీసుకున్నాను. ఎంత తీసుకుని ఉంటా అంటో గెస్ట్ చేసి 150 రాసున్నా అని. వాడు ఎంత చెప్పుడాడో నేను ఎంతకు తీసుకుని ఉంటానో చెప్పు. 300 350 చెప్పుకుంటాడు. నువ్వు 150 అడిగి. నేను ఇందాక మాటగా చెప్పాను 150 తీసుకున్నాను. లేదు అసలు చెప్పలేదు. 250 అన్నాడు, 150 తీసుకున్నాను. 100కి అడిగితే ఇవ్వలేదు. సరైతే బాగున్నాయి అని 150 తీసుకున్నాను. ఇంతే నేను తీసుకున్నాయి. షార్ట్స్ తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి షార్ట్స్ ఎంత కాస్ట్ ఎంత అండి? ఒకటి 130. ఫిక్స్డ్ రేట్ అన్నాడు. ఎంత అడిగినా ఇవ్వలేదు. 100కి ఇవ్వండి 3 తీసుకుంటా అంటే ఇవ్వను అన్నాడు. అందుకే 130కి 2 తీసుకున్నాను. అందుకంటే కాస్ట్ ఎక్కువ. ఇదే ఫ్రాక్ తీసుకున్నాను. దీనికి బెల్ట్. అది ఎంత తీసుకున్నంట అంటే గెస్ చేయి. మీషో రేట్లు చెప్పకు నువ్వు. దీనికంటే మీషోలో తక్కువ వస్తాయి అనకు. చెప్పు. వద్దులే చెప్పకు. 500 కాదు. 500 ఇద్దరు చెప్పింది కాదు. 450 అరౌండ్ అంతే కదా. 450 బాగుందా? 350కి అడిగి ఉండొచ్చు. ఎంత చెప్పారు? 600 ఎంత చెప్పారు? మరి నీలాగా అడిగితే ఎల్లమ్మ ఇంకా షాప్ నుంచి అంటది. బట్ బాగుంది. నేను దీనికంటే ముందు బ్లాక్ అండ్ వైట్ ఉండే ఒక ఫ్రాక్, అదైతే 550కి ఇస్తా అన్నాడు. సరే వద్దు ఇది 450కి ఇస్తా అంటే తీసుకుంటా అన్న. 500 అన్నాడు. వద్దని వెళ్ళిపోతుంది. 450. నెక్స్ట్ ఏమో మా మమ్మీ కోరిక మేరకు డోర్ మ్యాట్లు డోర్ మ్యాట్లు అన్నీ ఒకటే తీసుకున్నాను. ఎంత పడింది? 100కి 2 అన్నాడు. 140కి 3 తీసుకున్నాను.
140 మిగిలితే 140 తీసుకోవాలనుకుని 10 రూపాయలు తగ్గిమని అడిగాను. ఆయన 10 రూపాయలు తగ్గించి ఇదేందమ్మా ఇట్లా ఇస్తారా అని అన్నాడు. నేను సైలెంట్గా ఇచ్చేసాను. అయిపోయింది నాది. సో ఎన్ని ఐటమ్స్ కొన్నావు నువ్వు? 1 2 3 4 5 4 5 అంటే షార్ట్స్ రెండు కదా అట్లయితే డోర్ మ్యాట్లు 3 కదా 5 అది 7 మొత్తం 4 మ్యాట్స్ మొత్తం 4 ఐటమ్స్ కొనింది. ఇయర్ రింగ్స్, షార్ట్స్, ఒక డ్రెస్, డోర్ మ్యాట్స్. సో ఇప్పుడు నాకు చూపిస్తా. నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే ఫ్లాట్స్ తీసుకున్నా. ఇవి కాస్ట్ ఎంత అనుకుంటున్నావు? 120. నువ్వు బార్గెన్ చేసావా? బార్గెన్ లేదు. మరి నేను ఎక్కడ చూసినా 120 అన్నారు. 120 కాస్త 110కి ఇచ్చారు. ఫిక్స్డ్. ఏంటి 120 పర్లేదు కదా మరి. నేను చూసిన ప్రతి చోట 150 ఉంది. ఇక్కడ బాగుంది. బాగుందని చెప్పు, నేనే చెప్పు. బాగున్నాయి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ 150. 150 నాకు తెలుసు. నేను తీసుకోలే 150 అందుకే నీ దగ్గర అన్నీ వచ్చినాయి. చాలా ప్రెట్టిగా అనిపించింది మల్టీ కలర్లో. సేమ్ బెల్ట్ స్ట్రెచ్. ఈ చైన్ తీసుకున్నా. అక్క నేను కూడా చూసాను అక్క. అది లోపల ఊగుతున్నది. ఈ సంధ్య అనింది లోపల పల్లె ఊగుతుంది అని తీసుకుంటావా అని. ఈ రోజ్ గోల్డ్ చైన్స్ అయితే అసలు అన్నిటి మీదకి చాలా చాలా బాగుంటున్నాయి. రీసెంట్గా చాలా నచ్చుతున్నాయి నాకు. సో ఇది నచ్చిందని చెప్పి ఇది తీసుకున్నాను. స్వాన్ వచ్చి కాస్ట్ 100 అన్నారు. ఒక నిమిషం చెప్తా. అక్కడే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. 60 అన్నారు. 30 140 పడింది. ఇవేమో సైడ్ ఇయర్ రింగ్స్. సైడ్కి ఇంతకుముందు కూడా తీసుకున్నాను నేను. చాలా చాలా రఫ్ అండ్ రఫ్ యూజ్ అయ్యాయి, అందుకని తీసుకున్నా. 20 రూపీస్ అని చెప్పారు. ఈ క్లిప్ కూడా 20 రూపీస్. పార్టీ వేర్ వాటి మీదకి బాగుంటుందని చెప్పి ఇది చైన్ తీసుకున్నా. 100 150 వచ్చింది. వెస్టర్న్ ఉంది, ట్రెడిషనల్గా కూడా ఉంది. వాళ్ళు 800 అన్నారు. 400 తీసుకున్నా. 1 2 ఫ్రాక్ 3 చెప్పులు 4 కమ్మలు 5 చైన్ 5 6 క్లిప్ 7 సైడ్ టాప్స్ 8. శబాష్. సో ఇది నేను తీసుకున్న ఒక అవుట్ఫిట్. ఇది 150 రూపీస్ అని చెప్పారు. స్ట్రెచబుల్, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చైన్ కూడా వేసుకున్నాను. ఇది రోజ్ గోల్డ్ చైన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇది 80 అలా 80 అని చెప్పారు. నెక్స్ట్ చూద్దాం. ఇంకొక డ్రెస్ ఏమో ఇది 400 అని చెప్పాను కదా. ఇదైతే చాలా 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 బాగుంది. అసలు సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నానంటే ఎవరిని అక్కడక్కడ మనకి ఇవి స్టిక్కర్స్ షైన్ అయ్యి కూడా ఉన్నాయన్నమాట. నాకైతే డ్రెస్ చాలా చాలా నచ్చింది. ఇంకా 150కి జ్యువెలరీ తీసుకున్నాను కదా, అది ఇక్కడ సెట్ చేశాను. ఈ డ్రెస్కి సెట్ అయిందో లేదో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాలా ప్రెట్టీగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. 150 అంటే ఎవరు నమ్మరు. చాలా చాలా నచ్చింది. ఇంకా సైడ్ టాప్స్ తీసుకున్నాను కదా, అది 20 రూపీస్ది ఇక్కడ పెట్టాను అనమాట. నేను తీసుకున్న డ్రెస్ అన్నమాట. ఇది 450 పడింది. చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదా 150కి. అవి ట్రెడిషనల్గా ఉన్నాయి కాబట్టి దీని మీదకి సెట్ కావు కాబట్టి పెట్టుకోలేదు. సో ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ చేయాలి అని అంటే కూడా కమెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా చాలా చేయొచ్చు. మనకి హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అమీర్పేట్, దిల్షుక్ నగర్, కుక్కట్పల్లి, కోటి, ఇలాంటి చాలా ఉన్నాయి. సరోజినీ నగర్ మన దగ్గర లేదు మన దగ్గర. సో ఇంకా ప్లాన్ చేస్తాము మీకు కనుక నచ్చితే. అండ్ బడ్జెట్ కూడా పెంచడం తగ్గించడం కూడా ప్లాన్ చేద్దాము. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.